నన్ను గౌరవిస్తాడు. నేను రాజకీయాల్లో ఏదైతుందో నీతి నిజాయితీగా ఉన్నా కనుక ఇతని పేరు చాలా బాగుంది. ఇతను ఒక మంచి అభ్యర్థిని ఈ విజయవాడ లోక్సభకు ఎన్నుకొని ప్రజలు ఏదైతుందో ఒక ఈ అహంకారి ఏ రోటికి ఆపోటబడి అందుతో జుట్టు లేకపోతే కాళ్ళు ఇటువంటి వాడిని ఏదైతుందో ఓడించవలసిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు కొన్ని సర్వేలు చూశాననుకోండి, డీప్గా చూడలే ఎంత పర్సంటేజ్ గ్యాప్ ఉంది అనేది. ఖచ్చితంగా గెలుపులో డిస్టెన్స్ నేను అనుకుంటున్న మినిమం ఒక వారం రోజుల కింద రఫ్గా చూశాను నేను. ఈరోజు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నాకు అందుబాటులో లేరు, సెల్ ఆఫ్ ఉన్నారు, ఇదే ఏరియాలో తిరుగుతున్నారు. నేషనల్ లెవెల్లో ఆర్ వితిన్ 5 పీపుల్స్ పల్స్ రాజశేఖర రెడ్డి గారితో 99 నుంచి 2010 వరకు ప్రయాణం చేసిండు. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వే ఇన్ ద ఇండియా, అందరికంటే ఎక్కువ ఈవెన్ CNN కానీ, ఇండియా టీవీ కానీ, ఇండియా టుడే కానీ, ఏ చాణక్య కానీ, ఎనీ సర్వే ఆఫ్ నేషనల్ లెవెల్లో అన్ని రాష్ట్రాలు చేశాడు. 3500 పర్ డే ఒక 20 శాంపిల్కి ఇస్తాడు. 20 శాంపిల్స్ పర్ఫెక్ట్గా కాంబినేషన్ చేస్తాడు. పీపుల్స్ పల్స్ నా మంచి మిత్రుడు రవిచంద్ బ్యాచులర్ ఈజ్ ఎ ఫేమస్ మ్యాన్. అతని సర్వే కూడా నేను చూశాను. ఇది కూడా ఏదైతుందో 50 నుంచి 75,000కు తగ్గది అని. ఇది ఒక వారం రోజుల కింద. ఇప్పుడు నేను ఆయన చేస్తుంటే ఫోన్ దొరకడం లేదు. ఇదే ప్రాంతంలో వెస్టో ఇష్టం ఉన్నాడు, వాళ్ళ టీం కూడా తిరుగుతూ ఉంది. ఖచ్చితంగా చిన్ని గారు గెలవడం ఖాయము. అయినా ప్రజలు ఏదైతుందో గమనించి డిపాజిట్ వైఎస్ఆర్పీ నేను అనుకుంటున్నా అనౌన్స్ చేశారనుకుంటున్నా. నాన్నగారికి అనౌన్స్ చేశారు సార్, అనౌన్స్ చేశారు కదా. డిపాజిట్ పోయినా ఆశ్చర్యపడద్దు. చాలామంది చూసాము. ఇక్కడ ఆసిఫ్ పాషా గారు 72 నుంచి 78 గెలిచాడు మంత్రి. వానకాలం వస్తే చాబోసేవాడు, రెడీ హిల్స్ లక్కడి కాపుల దగ్గర ఉంటుండే. ఎండాకాలం వస్తే మజ్జిగ, అటువంటిది 2,000 ఓట్లు వచ్చాయి. పోతిన చిన్నగారు గెలిచారు 78 కాంగ్రెస్ అయ్యి 2,000 ఓట్లు ఆసిఫ్ పాషా. వెరీ నైస్ మ్యాన్. అట్లా నేను వందల ఎగ్జాంపుల్స్ ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో చెప్పగలుగుతాను. ఖచ్చితంగా నేను అనుకుంటున్నా డిపాజిట్ పోయినా ఆశ్చర్యపడద్దు. మీరు ఏదైనా అడిగితే చెప్తాను సార్. నేను ఎందుకంటే 4-5 రోజుల నుంచి తిరుగుతున్నాను. చింతలపూడి ప్రాంతం పోయాను, మన తాడుపల్లిగూడెం వెళ్ళాను, భీమవరం.